తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం రెండవ రోజు 606 గ్రామాలలో 500 నోట్లు అయితే పూర్తి కావడం అయితే జరిగింది. 606 గ్రామాలలో 504 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం నిధులు విడుదల ఈ జిల్లాలో ఈ 606 గ్రామాలలో అయితే డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నుంచి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారన్నమాట. ఇవాళ 4,41,911 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని 577 మండలంలోని 9,48,333 ఎకరాలకు అయితే 563 కోట్లు రిలీజ్ చేసినట్లయితే తెలిపారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. రెండవ రోజు చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది ఈ రెండో రోజులను అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. మీ యొక్క గ్రామం అనేది ఉందా లేదా వీడియోని అయితే పూర్తి వరకు చూసినట్లయితేనే మీ యొక్క గ్రామంలో అనేవి డబ్బులు అనేవి పడుతున్నాయా, అలాగే మీ మండలం యొక్క సమాచారం కూడా ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగా కూడా అలాగే మీ యొక్క జిల్లా కూడా సంబంధించి అయితే పూర్తిగానైతే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసాపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు మనకు చూసుకున్నట్టయితే మనకు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. వీరికైతే రెండవ రోజున వచ్చేసి అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ఈ గ్రామంలలో అలాగే ఈ మండలంలో. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా స్కీమ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే కొత్త చూసినవారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మీ యొక్క జిల్లాలు అలాగే ఏ జిల్లాలో పడుతున్నాయి అలాగే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నట్లయితే మీ జిల్లాల యొక్క వివరాలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే 12,000కు పెంచిన ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో జమ అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాలలో ఇవాల్టి నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ చేయడం ప్రారంభించిందన్నమాట. రూపాయలు 570 కోట్లు నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. దీంతో రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు కొన్ని గ్రామాలలో వచ్చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారన్నమాట. మీ యొక్క సంబంధించి రైతు భరోసాకు సంబంధించి మీరు ఏం సాగు చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జిల్లాలో వారికి అయితే రేపు ముందుగా అయితే డబ్బులు అయితే పడనున్నాయి. మహబూబాబాద్ జిల్లా అలాగే ఇప్పుడు చెప్పే జిల్లాలోనే అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. మహబూబాద్ అలాగే ఇక్కడ కామారెడ్డి ఇంకా చూసుకున్నట్టయితే కొన్ని గ్రామంలలో వచ్చేసి అయితే నిధులు అయితే విడుదల చేసే పనిలోనైతే ప్రభుత్వం అయితే రెండో రోజునైతే కనబడుతుందన్నమాట. చాలామంది రైతులకు కూడా కొన్ని జిల్లాల వారికి అయితే రేపు ఉదయం 15 జిల్లాలోనైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట.